నష్టం ఎవరికైనా వచ్చిందా? ఇక్కడ మీరందరూ కూడా ఒకప్పుడు మరి అన్యులుగానే మీరందరూ కూడా ఉన్నప్పటికీ కూడా మరి ఆ తర్వాత దేవుణ్ణి కలిగిన తర్వాత మీరు ఎప్పుడన్నా సరే దేవుడిని నమ్ముకున్నాను కాబట్టే నేను ఇంత నష్టపోయాను అన్నవారు ఎవరు ఉన్నారా? లేరు. మీలోనే కాదు, బైబిల్ గ్రంథంలో కూడా ఎక్కడ కూడా చరిత్రలో కూడా అలాంటి యొక్క ఛాయలే లేవు. కాబట్టి మనం ఆలోచిద్దాం, ఒక ఒక విషయాన్ని పరిశీలన చేద్దాం. ఇక్కడ యెహోషువ అనే ఒక నాయకుడు, గొప్ప నాయకుడు ఇక్కడ కనబడతాడు మనకి. యెహోషువ గ్రంథంలో ఒకసారి మనం కానీ గమనిస్తే 6వ అధ్యాయాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము అలాగే 27వ వచనం చదువుదాం. యెహోవా యెహోషువకు తోడయుండును గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. హల్లెలూయా, గట్టిగా అందరూ రైట్. కనుక ఇక్కడ ఎవరు తోడుగున్నారటండి? యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నందున ఆయన కీర్తి దేశమంతటా వ్యాప్తి చెందిందట. అయితే నా ప్రశ్న, నీ స్నేహితుడు నీకు తోడుగా ఉండడం వలన మీరు కీర్తి ప్రతిష్టలు గడించారా? లేకపోతే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఎవరిని కూడా, అయితే అవన్నీ చెడ్డమనట్లేదు, మంచివే. కానీ అంతకు మించి నేను మరలా చెబుతున్నాను, మనల్ని సృష్టించిన సృష్టికర్తే మనకి సహాయకుడిగా తోడుగా ఉంటున్నప్పుడు కలిగే రీతిలో ఎంతకుంటుందంటే, దేశమంతటా అక్కడ యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఆయన కీర్తి దేశమంతటా వ్యాప్తి చెందేలాగా దేవుడు చేశాడట. అయితే ఈ దినం మనం కొన్ని విషయాలు మన పరిశీలన చేద్దాం. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే యొక్క ప్రయోజనాలు ఏంటి అనేక విషయాల్లో త్వరగా కొన్ని యొక్క విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదివితే, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. అంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు కానీ మనకు తోడుగా ఉంటే మనం వెళ్ళు ప్రతి స్థలము, ఎందుకంటే మనం ఎక్కడికి మనతోనే ఆయన ఉంటున్నప్పుడు మనం వెళ్ళే ప్రతి స్థలం కూడా, ఒకవేళ ఆ స్థలము కొంచెం మనకి అభ్యంతరకరమైన స్థలం అంటే దేవుడు ముందుగానే మనల్ని వెళ్ళనివ్వడు. ఒకవేళ అకస్మాత్తుగా మనకు తెలియకుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ఆ స్థలాన్ని అక్కడ దేవుడే ముందుగానే అక్కడ ఏం చేస్తాడంటే ప్రక్షాళన చేస్తాడు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటట, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఏంటట, దేవుడు ఏం చేస్తాడట, ఆ దేశంలోకి ఏం చేస్తాడు, మరలా రప్పిస్తాడట. దేవుడు మనకి తోడుగా ఉంటే మనకి ఏముంటుందట, క్షేమం ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా గమనిస్తే చూడండి, మన కళ్ళ ముందు ఎన్నో ఒక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. చాలా మనం ఊహించలేని యొక్క పరిణామాలు మనం చూస్తూనే ఉంటాం, వింటూ ఉంటాం కూడా. అలాంటిది మనకి ఏమీ కలగకుండా దేవుడు మనల్ని ఎలాంటి క్షేమాన్ని దయచేశారంటే దానికి కారణం ఏంటండి? ఎవరు కాపాడుతున్నట్టు? దేవుడే. అందులో ఎలాంటి యొక్క సందేహం మనకి కలగకూడదు ఇంకా. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే నీకేముంటుందంట, కాపుదల ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి కాపుదల ఉంటుంది. ఇంకా మనం చూస్తే అదే ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెహోవా యోసేపునకు తోడయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. చాలు, ఇక్కడ గమనించండి. ఇక్కడ యోసేపు అనే ఒక గొప్ప యవనస్తుడు, ఆయన గురించి మనకి అందరికీ కూడా విదితమే కదా. అలాంటి ఒక యవనస్తుడు మరి తన బాల్య దినములంతా కూడా ఆయన ఏం చేశాడంటే చాలా బాధలు, శ్రమలే, దుఃఖమే అనుభవించాడు. ఆయనకి ఎక్కడా కూడా శాంతి కలగలేదు, సమాధానం లేదు. అలాంటి యొక్క భయంకరమైన యొక్క పరిస్థితే తనకు బాల్యవంతం గడిచిపోయింది. అలాంటి వాడికి ఏంటంట, ఐగుప్తులోకి చెరలోకి వెళ్ళిపోయాడు. చేయని నేరాన్ని కూడా ఆయన మీద వేసుకోవాల్సి వచ్చింది తప్పని పరిస్థితిలో. 14 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. అలాంటి వ్యక్తికి అనునిత్యము ఆయన శ్రమల్లో, ఆయన కష్టాల్లో కూడా దేవుడు ఆయనకు తోడుగానే ఉన్నాడు. ఆయన కూడా ఓపిక కలిగి ఉన్నందున దేవుడు ఏం చేశాడట, ఆయన్ని వర్ధిల్లింప చేసేటట. అంటే ఐగుప్తుకే ఒక రాజు తర్వాత రాజు లాంటోడు. పేరుకే రాజు ఫరో, కానీ ఈయన నడిపించేదంతా కూడా, అధికారం అంతా కూడా
ఎవరికి? యోసేపు దగ్గరే ఉంది. అంటే దేవుడు తనకు తోడుగా ఉన్నందున ఆయన వర్ధిల్లేడు. దేవుడు తోడుగా ఉంటే మనకేమొస్తుందట? మనకి క్షేమం వస్తుంది. మనకి కాపుదల ఇవ్వడమే కాకుండా మనం ఏమవుతామట? మనం వర్ధిల్లుతాం. అంటే అభివృద్ధి. ఇప్పుడు మన అందరం కూడా ప్రయాసపడుతుంది కూడా దేని కొరకండి? అభివృద్ధి చెందాలి, మంచిగా చదువుకోవాలి. చదువుతున్న బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, మంచి పేరు సంపాదించాలని సహజంగా అందరూ కూడా ఒక ఆలోచన, అభిలాష. అయితే ఇక్కడ ఆయనకి తోడుగా ఎవరున్నారు? దేవుడు తోడుగా ఉన్నందున ఆయన ఏమయ్యాడట? వర్ధిల్లేడు. కనుక మనం కష్టపడండి, మంచిదే, చదువుకోండి, జ్ఞానం సంపాదించండి, కానీ అధిక మించి కూడా, అందుకని కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయట. కనుక ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయగలిగితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్లైండ్గా ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉంటే మన జీవితంలోకి మనం ఊహించలేనివన్నీ కూడా మనం పొందుకుంటాం. కనుక మొట్టమొదటిగా ఆయన కాపుదలే కాకుండా రెండోది ఏమిస్తాడట? వర్ధిల్లింపజేస్తాడట, అభివృద్ధి కలిగిస్తాడట. అలాగే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చదవన్నమ్మా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. రైట్. ఎవరండి ఇక్కడ? హిజ్కియా అనే ఒక వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడట? ఆయన వెళ్ళే చోటల్లా కూడా ఆయనకి ఏం కలుగుతుందట? గొప్ప విజయము, జయము పొందుకుంటున్నాడు. ఎవరు? హిజ్కియా అనే ఒక గొప్ప రాజు. కనుక ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి తోడుగా ఉంటే ఏమవుతుందట? కాపుదల, క్షేమం ఉంటుంది, ఇంకా అభివృద్ధి ఉంటుంది, ఇంకా జయము పొందుతామట మనం. కనుక ఇవన్నీ కూడా అందరూ కోరుకున్నవే. ఇవన్నీ కూడా మేమందరం కూడా జయాన్ని, జయ జీవితము మేము చూడాలి, మేము ఎక్కడా కూడా ఓటమిని మేము చూడకూడదు అని అనుకుంటారు అందరూ కూడా. మంచిది, కానీ ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరించబడాలి మన జీవితంలో. అంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలట? ఆయన మనకి తోడుగా ఉండాలి. హల్లెలూయా. చూద్దాం. అయితే బాగానే ఉంది ఇవన్నీ కూడా, దేవుడు తోడుగా ఉంటే కదా. ఉంటే, లేకపోతే ఏముంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని కండిషన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన ఒక వాగ్దానాలు అన్నిటిలో కూడా ఒక షరత్ ఉంటుంది. ఒక షరత్ అంటే ఏంటట? ఒక కండిషన్ అన్నమాట. ఖచ్చితంగా ఇది మీరు చేస్తేనే ఇది మీకు వస్తానికి. అందుకనే ఆయనకు వాగ్దానాలు మీరు బాగా పరీక్షించండి, ఒకసారి మీకు తెలుస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును అని అంటాడు. ఏంటి ఆ దీవెనలన్నీ మన మీదకి రావాలంటే ఆయనకు పెట్టిన కండిషన్ ఏంటట? ఆ మాట విని ఎడల. అంటే మాట ఒకవేళ వింటే నీకు ఏమొస్తుందట? ఇవన్నీ కూడా నీ మీదకి రావడమే కాకుండా నీకు ప్రాప్తిస్తాయి. రావడం వేరు, ప్రాప్తించడం వేరు. అంటే రావడం అందరికీ వస్తాయి, కానీ ప్రాప్తించడం అంటే అది పొందుకొని స్థిరపరచబడ్డం అన్నమాట. అవి సంపూర్ణంగా ఉండిపోవాలంటే దేవుడు పెట్టిన కండిషన్ అది. కనుక ఎక్కడ కూడా జయము విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, లేక కాపుదల విషయంలో కానీ, ఈ మూడు జరగాలంటే కూడా దేవుడు నీకు తోడుగా ఉంటేనే. సరే, ఉంటే ఇలా జరుగుతుంది. అయితే ఉండడానికి గల అర్హతలు ఏంటి మనకి? ఆయన మనతో ఉండాలంటే, ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నా సరే ఒక అగ్రిమెంట్ చేస్తున్నారు అనుకోండి, అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాస్తారు కదండి. ఇవి ఖచ్చితంగా ఇలా అయితే ఇలా చేద్దాం, అండర్స్టాండింగ్ అనమాట, MOU అంటారు. ఇలాంటి ఒక అండర్స్టాండింగ్, ఒక ఇద్దరు కూడా పరస్పరంగా కూడా వాటికి ఏకీభవించాలి. అప్పుడే అది సంపూర్ణంగా అది చెల్లుతుంది. కనుక ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏమి చేయాలి కూడా మనం గుర్తు చేసుకోవాలి. మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో కూడా మనం తెలుసుకోగలిగితే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఒక విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. యెహోషువ గ్రంథాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 7వ అధ్యాయము 12వ వచనం చూద్దాం.
కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి. చాలమ్మా, ఇక్కడ కూడా చూడండి యెహోషువ చెల్లి చేస్తున్న సత్యం ఏంటంటే, మరి మోషే చాలా గొప్ప నాయకుడు అండి. ఎంత గొప్ప నాయకుడు అంటే, ఈ నేటి కాలానికి కూడా ఇప్పుడు కూడా మీరు ఇశ్రాయేల్ దేశం ఒకవేళ వెళ్ళారనుకోండి, మరి అక్కడ రబ్బూనీలుగా పిలువబడుతున్నాక మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, యూదా మత పెద్దలు, పరిరక్షకులు, లేకపోతే యూదా మతాన్ని స్వీకరిస్తున్న ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైనా కూడా నేటికి కూడా వారందరూ కూడా ఎంతో నిష్ఠగా ఆచరించేది ఏంటంటే తల్ముడ్ అనే ఒక గ్రంథం. మనలాగా 66 పుస్తకాలు కలిగిన ఒక బైబిల్ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ దగ్గర ఓన్లీ పాత నిబంధన, ఆ పాత నిబంధనలో కూడా అన్నీ ఉండవు. ఖచ్చితంగా ఈ మొదటి 5 పుస్తకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏంటంటే 5 పుస్తకాలు: ప్రకటన గ్రంథం, యోబు గ్రంథం, గట్టి చెప్పాలి, పంచకాండాలు అంటారు కదా, మొదటి 5 పుస్తకాలు. అందులో లేవి కాండం అని ఒకటి ఉంటుంది, అలాగే ద్వితీయోపదేశ కాండం అని ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మరి దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలకి ఇవ్వవలసిన నియమ నిబంధనలుగా పిలువబడుతున్న మోషే ధర్మశాస్త్రం ఈ యొక్క 2 కాండాల్లో నిక్షిప్తమై ఉంటుంది. సో వారన్నీ కూడా చక్కగా పాటిస్తారు, చాలా చక్కగా అవన్నీ కూడా ఈ రోజుకి కూడా. మనమన్నా కూడా అలాంటిది మిస్ అయిపోతాం. ఎందుకంటే వారికి సబాత్ అంటే విశ్రాంతి దినము అనేది చాలా పరిశుద్ధంగా ఆచరిస్తారు. మనం ఆదివారం ఎలా అయితే మనం పునరుద్ధాన దినంగా మనం ఆదివారపు ఆరాధన కొరకు ఎలా అయితే సిద్ధపడి వస్తామో, వాళ్ళు చాలా చక్కగా వారు ఏ పని కూడా వెళ్ళరు, ఉపాధి కొరకు వెళ్ళరు. తర్వాత ఏదన్నా ముందు దినాన్ని వారన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అంత చక్కగా వారు ఆచరిస్తారు, ఎంతో నిష్ఠగా ఆచరిస్తారు. ఈ రోజుకి కూడా వారికి ఎంత ప్రాముఖ్యం. అయితే మనం పేరుకే క్రైస్తవులం, కానీ మనక అనుకూలత మనం చూసుకుంటాం. దేవుడు చెప్పిన కట్టడాలను కానీ అంత నిష్ఠగా మనం ఎప్పుడూ చేయరు. ఎప్పుడో ఒకసారి మీకు ఒకవేళ ఆ రోజు ఏదైనా పని ఉందనుకోండి, ఖచ్చితంగా టక్కుమని మానేస్తారు కూడా, మీ ఇష్టమే. కానీ అక్కడ అలా కాదండి, చాలా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, అంత గొప్ప ఈ రోజుకి కూడా మరి మోషేని వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారు, ఎంతగా అభిమానిస్తారు, ఎంతగా గౌరవిస్తారంటే ఈ రోజుకి కూడా వారు ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూనే ఉన్నారు అంత గొప్పగా. అలాంటి యొక్క మోషే ఆయన తర్వాత వచ్చినాక ఒక నాయకుడిగా యెహోషువ పిలువబడుతున్నాడు. యెహోషువ మరి వీళ్ళందరినీ కూడా నడిపించి మరి దేవుడు వాగ్దానం చేసిన కానానులోకి వారందరినీ కూడా ప్రవేశింప చేయడానికి కొరకు ఎన్నో సాహసాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో చేశారు. ఒక విధంగా చెప్పాలంటే మోషే తర్వాత అనేకమైన యుద్ధాలు మరి యెహోషువ గెలవడానికి యెహోషువకు ఒక సాలిడ్ టీం ఉందండి. ఒక మంచి ఒక యుద్ధ నైపుణ్యం తెలిసిన ఒక గొప్ప యుద్ధ శూరులు ఎవరిలో ఉన్నారన్నా, యెహోషువ ఆయన టీంలో ఉన్నారు, ఒక గ్రూప్లో ఉన్నారన్నమాట. అందులో ఒకడు పేరు ఆకాను. చెప్పండి, ఆకాను. సో ఎప్పుడైనా మనకి సమయం కుదిరితే వారు ఆ టీంని ఎలా కన్స్ట్రక్ట్ చేసాడు, వారు ఎలాగా వారు విజయాలు చేజెక్కించుకున్నారు అనేది ఎప్పుడన్నా మాట్లాడదాం. ఎందుకంటే ఇది 1-2 మాటల్లో తేలిపోయేవి కాదు. చాలా లోతుగా మనం పరిశీలన చేస్తే మనకి చాలా జ్ఞానం మనం సంపాదించవచ్చు. అయితే యెహోషువ ఓటమి ఎరగని నాయకుడు. అంత చక్కగా మీరు గమనించండి, మోషే చాలా గొప్పవాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ యెహోషువ చేసిన ఒక నాయకత్వపు లక్షణాలు చాలా అమూల్యం, చాలా గొప్పగా ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడాలంటే అలాంటి గొప్ప నాయకుడు ఓటమంటేనే తెలియదు, అలాంటిది ఓడిపోతున్నాడు. ఆయన గెలిచిన అనేకమైన విజయాలన్నీ కూడా ఆయన టీము ద్వారానే దేవుని సహాయంతో ఆయన గెలవగలిగాడు. అందులో ప్రధాన పాత్ర పోషించింది ఈ ఆకాను సామాన్యుడు కాదండి. ఇక్కడ నెగిటివ్గా పోర్ట్రేట్ అయిపోయాడు. అలాగని చెప్పి వాడు మంచోడని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా డెడికేషన్ చాలా ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. ఎవరిది? ఆకానుది. అయితే వీరంతా కూడా ఓడిపోతున్నారట, యుద్ధాలన్నీ ఓడిపోతున్నారు. ఒక యుద్ధం ఓడిపోతున్నారు. ఎంతో చక్కగా దేవుడు వెళ్ళమంటేనే వెళ్తున్నారు. దేవుడు ఇచ్చిన స్ట్రాటజీస్ అంటే ఒక వ్యూహం ప్రకారంగానే వెళ్తున్నారు వీరంతా కూడా.
అయినప్పటికీ కూడా యుద్ధం ఓడిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వేలకు మంది చనిపోతున్నారు. ఈయనకి అర్థం కాలేదు. దేవా, నువ్వు చెబితేనే నేను యుద్ధానికి వెళ్ళాను, నువ్వు ఇచ్చిన ఒక వ్యూహం ప్రకారంగానే నేను అన్నీ చేస్తున్నప్పటికీ కూడా మాకెందుకు ఈ యొక్క ఓటమి ఎందుకు వస్తుంది అని అంటున్నప్పుడు ఆయన భయం వేసింది, డౌట్ వచ్చింది. ఏంటంటే మేమేమన్నా సరి చేసుకోవాలా, లేకపోతే నేను సరిగ్గా చేయట్లేదా అని చెప్పి ఆయన స్వపరీక్ష చేసుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుణ్ణి అంటున్నాడు, నాకు సహాయం చేయి, నాకు తోడుగా ఉండు అంటున్నప్పుడు అప్పుడు దేవుడు నోట్లోంచి వచ్చిన ఒక మాటే ఈ యొక్క యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. ఇప్పుడు చదవండి అమ్మా. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే గాని. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే యెహోషువకి దేవుడు చెప్పేశాడు, బాబు మీరందరూ నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శాపగ్రస్తమైనది మీ మధ్యలో ఉన్నది. శాపగ్రస్తమైనది మీ మధ్యలో నుంచి మీరు నిర్మూలన చేస్తే కానీ నేను నీకు సహాయం చేయను, నేను నీకు తోడుగా ఉండను అని చెప్పి ఫుల్ క్లారిటీ ఇచ్చేసారనమాట. ఇట్ వాస్ వెరీ క్లియర్ కన్ఫర్మేషన్ అండ్ ద గుడ్ ప్రామిస్ గివెన్ బై గాడ్. కంప్లీట్గా దేవుడు ఇచ్చేసారు. ఏంటంటే మీ మధ్యలోనే ఒక శపితమైనది, శాపగ్రస్తమైనది ఉంది, దాన్ని మీరు ఏం చేయాలట, నిర్మూలన చేయండి అంటున్నాడు. అంటే ఇప్పుడు వరకు మనం ఇందాకలా మనం పరిశీలన చేసింది ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏముంటుందట, కాపుదల ఉంటుంది, ఇంకా అభివృద్ధి ఉంటుంది, ఇంకా జయం ఉంటుంది. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటే. అయితే ఆ దేవుడే మనకు తోడుగా ఉండాలంటే మన మధ్య ఉండకూడనివి ఏమన్నా ఉంటే అవి తీసేయాలి. అవి తీయడం కూడా ఏంటంటే నిర్మూలం, అంటే రూట్స్ నుంచి తీసేయాలి. పైన కట్ చేస్తే కుదరదు, మొత్తం అంతా కూడా వేర్లతో సైతం పెకరించాలి. అయితే ఇక్కడ దేవుడు ఇచ్చినాక సందేశం ఏంటంటే, యెహోషువ మీ మధ్యలో శపితమైనది, శాపగ్రస్తమైన దాన్ని మీరు సంపూర్ణంగా నిర్మూలన చేస్తే తప్ప నేను నీకు సహాయం చేయను, నేను నీకు తోడుగా ఉండను అని చెప్పేశాడు దేవుడు. అప్పుడు వారు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఎంతకీ ఏమిటి మ్యాటర్ అంతా కూడా తెలుసుకుంటే దేవుడు తెలియజేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలోనే యెహోషువకి దేవుడు మాట్లాడి సంపూర్ణంగా చూపించిన విషయం ఏంటంటే, మరి సీనాయి వస్త్రము ఇంకా ఈ యొక్క కొన్ని యొక్క విలువైనవి వాటిని ఏం చేశారట, ఈ యొక్క ఎరుకో పట్టణం మీద దాడి చేసి హాయి పట్టణాన్ని కైవసం చేసుకున్న తర్వాత అందులో పట్టణంలో ఉంటున్న విలువైన వాటిని దేవుడు ఏం చేశారంటే ఒక్కటైనను మీరు ముట్టొద్దు. ఇప్పుడు వాస్తవంగా రాజులు యుద్ధాలు చేశారనుకోండి, యుద్ధ నీతి లేకపోతే దాని యొక్క కొన్ని యొక్క విలువలు ఎలా ఉంటాయంటే, ఒక రాజు మీద ఇంకొక రాజు యుద్ధానికి పోతే వాడిని కానీ గెలిచేస్తే, వాడిని ఓడించి గెలిస్తే వాడికి ఉన్న సంపద మనుషులు అందరూ కూడా వీరి వశమే. వీరు చంపేయచ్చు, బానిసలుగా వాడుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అలాగే ఆ సంపద అంతా కూడా దోపుడు సొమ్ము అంతా కూడా వీరు వశమే, వీరు ఏదన్నా చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఖజానా అంతా కూడా వీళ్ళదే. దాన్ని పంచుకుంటారు, వారి యొక్క రాజ్యంలో పెట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. ఇది కామను. మరి వీళ్ళు ఆ ఎరుకు పట్టణం మీద ఒక జయం వచ్చింది వీళ్ళకి, అందులో ఉన్న సంపద అంతా కూడా వీరు వాస్తవంగా తీసుకోవచ్చు. కానీ దేవుడు అన్నాడు వద్దు. ఎందుకో తెలుసా, బైబిల్లో కొన్ని యొక్క పట్టణాలు ఉన్నాయండి. ఎరుకో పట్టణం, సొదొమ గొమొర, బబులోను, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఏంటంటే శపితమైన ఒక స్థలాలు, అవి శాపగ్రస్తమైనవి అనమాట. అందులో ఏమీ మీరు తీసుకున్నా మీరు వర్ధిల్లరు. మీరు అనుకోవచ్చు డబ్బే కదా అంటే అది ఎవరికైనా ఉపయోగపడుతుందని పనికిరాని లాజిక్లు మీరు మాట్లాడకూడదు అక్కడ. ఎందుకంటే దేవునికి తెలీదా ఆ విలువైన సంపద ఎక్కడికన్నా పేదవారికి ఇస్తే వారు బాగుంటారని తెలీదా దేవునికి? తెలుసు. కానీ దేవుడు వద్దు అన్నాడు అంటే అది మీకు మంచిది కాదని గ్రహించండి. అది విలువైనది అయినప్పటికీ, అది సంపదన్నా ఇంకేదన్నా కూడా. కనుక దేవుడు అక్కడ క్లారిటీ చెప్పేశారంటే మీరు శపితమైన దేన్ని మీరు ముట్టద్దు. అసలు తీసుకోవడం పక్కన పెట్టండి, ముట్టద్దు అన్నాడు అంతే. అయితే ఇక్కడ మనోడుకున్న ఒక చిన్న బలహీనత ఏంటంటే అదనమాట. ఇక్కడ ఉంటున్న వారందరికీ కూడా సహజంగా మీకు తెలిసినా తెలియకపోయినా, లేకపోతే మీకు దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా, ఒక 0.5% 1% ఎక్కడో మీకు తెలియని ఒక బలహీనత మీలో ఉండే ఉంటుంది. కాదంటే అది అబద్ధం. ఎందుకో తెలుసా,
ఇక్కడ వాక్యమే చెబుతుంది. అపోస్తలుడు పౌలు గారే చెప్తున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, నాలో ఏముందట, ఒక పాప నియమం ఉంది, అది పోదు, చచ్చే వరకు కూడా ఉంటుంది అది. అందుకనే ఏంటట, మనం దినదినము ఏం చేసుకోవాలట, మనలో మనం శుద్ధీకరించుకోవాలి. అందుకనే ఇక్కడ కీర్తనలో ఇక్కడ దావీదు భక్తుడు ఒక మాట చెప్తాడు చూడండి. 119వ కీర్తన 9వ వచనంలో చూస్తే ఏముందట అక్కడ, యవనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు, నీ యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. అంటే దేవుని వాక్యాన్ని అనునిత్యము నిరంతరము కూడా ఒక వ్యక్తి దాన్ని అనుసరిస్తూ దాన్ని మనం వెంబడించి అది అన్వయింపజేసుకునేటట్లు చేస్తే మనము అప్పుడు మాత్రమే మనం ఏమవుతామట, అలాగా ఉంటాం అన్నమాట. అలా సస్టైన్ అవుతాం. ఇప్పుడు కొన్ని యొక్క దీర్ఘకాలిక రోగాలు ఉంటాయండి. ఇప్పుడు బీపీ వరకు అని ఉందనుకోండి, బ్లడ్ ప్రెషర్ అంటారు తెలుసా, ఇక్కడ అందరికీ ఉంటుంది కదా. బీపీ పేషెంట్లు ఎవరున్నారు ఇక్కడ? సో కొన్ని చిన్న రోగాలుగానే ఉంటాయి, కానీ అది చేసే నష్టం చాలా పెద్ద నష్టం చేస్తాయి. అవి ఎవరు కూడా టక్కమని తీసేరు, అవి పోవు. అవి దాన్ని ఏం చేయాలట, కంట్రోల్లో పెట్టాలా, అంతేనా? అంతే. ఈ డయాబెటీస్ కానీ, ఈ బీపీ కానీ, ఈ థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా అవి పీక్ లెవెల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రివర్సిబుల్ అవ్వవు. అవి మ్యాక్సిమం ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడమే, జాగ్రత్తగా అలాగా, అంతే, పెరగకుండా తరగకుండా అలా మోడరేట్గా ఉంచుకోవాలి, అలా చేయాలి. కాబట్టి ఈ పాపం అనేది, జన్మ పాపం అనేది దేవుడు సిలువలో కొట్టివేసినప్పటికీ కూడా ఈ కర్మ పాపములు అనేవి నిరంతరము మనిషి బ్రతుకున్నంత వరకు కొనసాగుతూనే ఉంటాయి. కనుక వాటిని ఏం చేయాలంట, ఈ యొక్క వాక్యం అనేక ఏం చేయాలంటే ఈ ఆయుధముతో దాన్ని ఏం చేయాలంటే దాన్ని కంట్రోల్లో చేసుకోవాలి జాగ్రత్తగా మనం. అలాగ అందుకని చూడండి, కీర్తనకారుడు అంటూ ఒక మాట చూడండి, కీర్తన 4:4లో ఒక మాట చూడండి, ఏం చెప్తాడో, భక్తి కలిగిన వారికి భయపడకుండా వారు ఏం చేస్తారట, భయపడకుండా పాపము చేయకుండా వారు భయపడతారు. భయమునొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. అదండి. అంటే ఇక్కడ రెమెడీస్ కూడా చెప్తున్నారు, ఏ రీతిలో ఏం చేయాలి ముందుగానే మీరు దేవుడు తెలియచేస్తున్నాడు, లేకపోతే అది కష్టం. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ యూదా పత్రికలో ఐ థింక్ ఇట్ ఇస్ జేమ్స్ 1:14 చూడండి, యాకోబు 1:14 చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, స్వకీయ దురాశ చేత ఏడవబడిన స్థితిలో ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును కదండి. ఏంటంటే దాని అర్థం ఏంటండి, స్వకీయ దురాశ అనండి, దాని అర్థం చెప్పాలి. స్వకీయ దురాశ అంటే ప్రతి ఒక్కరికి కూడా అది ఏదన్నా కానీ చిన్నదో పెద్దదో అనవసరం, ప్రతి వాళ్ళకి కూడా ఒక బలహీనత అనేది ఉంటుంది, ఏదో ఒకటి. అది ఏం చేస్తుందంటే మనల్ని మనం దాని మీద ఫోకస్ చేయలేనంత వరకు కూడా అది నేను ఏమీ చేయదు అట. ఎప్పుడైతే నువ్వు దాని మీద ఫోకస్ చేస్తావో అప్పుడు అది నిన్ను పట్టుకుంటుందట. అప్పుడు ఏం చేస్తుందట, ఏడవబడిన స్థితిలోకి తీసుకుని వెళ్తుందట. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటేంటంటే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఆకాన విషయానికి వచ్చినప్పుడు ఎంతో డెడికేటెడ్, ఎంత యుద్ధశూరుడో, ఎంత నైపుణ్యం కలిగిన వాడో, ఇంకా ఇతరవేవి కూడా ఆయనకి ఈ యొక్క వ్యభిచారము ఇలాంటివేవి కూడా, ఇలాంటి యొక్క నరహత్యలు ఇలాంటివేమీ లేవండి, పాపపు కార్యాలు అలాంటి విషయంలో లేదు. కానీ ఈయనకి ఒక చిన్న లగ్జరీగా ఉండాలి, ఒక మంచి వస్త్రాలు ఉండాలి అనేది ఒక చిన్న వ్యామోహం, అంతే. అది చిన్నదని అనుకుంటున్నాం కానీ అది ఈయనకి ఏం చేసిందంట, తన్ని నాశనం చేసేసి తనకున్న కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పోయాయి. ఆయన పోవడమే కాకుండా ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు చావుకి కారణం కూడా ఆయన అయిపోయాడు, యుద్ధం ఓడిపోయారు కూడా. అంటే ఇక్కడ ఆకాన్ అన్నవాడు వారి యొక్క టీంలో ఉన్నారు, యెహోషువ టీంలో ఉన్నాడు. యెహోషువ యుద్ధాలు గెలవడానికి ఈయన ప్రధానమైన కారణమే అని చెప్పుకోవాలి. అలాంటిది ఆయనే ఓడిపోతున్నాడు. దేవుడు చెప్పాడు ఏంటంటే, మీ మధ్యలో శపితమైనది ఉన్నది, దాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయి, అప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినప్పుడు ఆయనకు అర్థమయ్యి ఆయన మధ్యకు తీసుకొచ్చి తెలుసుకొని ఆయన ఏం చేశారంట, ఆయన్ని శుభ్రంగా రాళ్ళతో అక్కడ కొట్టేశారు. అక్కడ రాళ్ళతో కొట్టి చంపేసి అక్కడ ఏం చేశారు, రాళ్ళ గుట్టకేసి దాన్ని ఈ రోజుకి కూడా ఆకోరు లోయ అని పిలుస్తారు.
అంటే ఇక్కడ శపితమైనది మీ మధ్యలో ఉంటే అది వస్తువన్నా వ్యక్తి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, అది లక్షణమైనా కూడా ఏదైనా కూడా శపితమైనది శాపగ్రస్తమైన వ్యక్తులతో కూడా మీకు పరిచయం ఉన్నా కూడా ఏమవుతారట, దేవుడు నీకు తోడుగా ఉండడం. అంతే. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు. అదేంటండి అంతే, మరి దేవుడు చెప్తారు, మనం ఏం చేయగలం. అందుకే ఏం చేయాలట, నీకు నీ స్నేహితులు, తల్లిదండ్రులు, భర్త లేకపోతే భార్య లేకపోతే ఇతరులు ఎవరన్నా కూడా నీకున్నప్పటికీ కూడా, నేను మరలా చెప్తున్న స్టార్టింగ్ నేను అడ్రస్ చేసింది ఏంటట, నేను నిర్మించిన దేవుడే నీకు తోడుగా ఉంటుంది. ఎంతో విలువైనది, అమూల్యమైనది, గొప్పది. ఎంతో మనకు భరోసా ఉంటుంది. మనుషులు వలన నీకు పెద్దగా ఊడేదేమీ లేదు, ఏమీ పెద్దగా నీకేం ఉండదు. ఆ తాత్కాలికంగా ఆ సమయంలో నీకు ఏదన్నా కొంత మటుకు ఆదరణ ఉంటుందేమో, కానీ తర్వాత మీకు ఇబ్బందే. అందుకు దేవుడు నీకు తోడుగా ఉండే రీతిలో మీరు చేసుకోండి. ఒకళ్ళు ఉండాలంటే ఆయన పెట్టాడు చిన్న కండిషన్. ఇందాకలే చెప్పాను, ఆయన ఇచ్చిన వాగ్దానాలకు కూడా కండిషన్లు ఉంటున్నా అన్నప్పుడు హెచ్చరికలు చేయడండి. అందుకే యెహోషువకి క్లియర్గా చెప్పేశాడు, అరే బాబు బాగానే ఉంది, నువ్వు అన్నీ నేను చెప్పినవి చేస్తున్నావు, కానీ ఇంకొకటి ఇక్కడ మిస్టేక్ ఏముందట, శాపగ్రస్తమైనది మీ మధ్యలోనే ఉన్నది, దానిని సంపూర్ణంగా నిర్మూలన చేయండి అని దేవుడు తెలియజేసినప్పుడు ఇంకా ఆయన తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆకాని విషయాన్ని పసిగట్టాడో, లేపేశాడో, ఇమీడియట్గా వారి యుద్ధం గెలిచేశారు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి దేవుడు ఇచ్చినాక ఇన్స్ట్రక్షన్ ఏంటట, నా దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే మీ మధ్యలో శపితమైనది, శాపగ్రస్తమైనది వస్తువో లేకపోతే మనిషో వ్యక్తో ఏదన్నా కూడా లేకుండా చూసుకోవాల్సిన ఒక బాధ్యత మీది. అంతే. హల్లెలూయా. గట్టిగా. అందుకే అయితే ఆ కండిషన్ కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అది ఎవరికి వర్తింపు చేస్తాడట, దేవుడు ఆఖరికి ఆయనకి కూడా వర్తింపజేసుకున్నాడు. అది చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే మూలము. చాలండి, ఇద్దరికిని. అంటే పరచవలసిన వారు మనము కదా, మనము కరెక్ట్ అవ్వాల్సిన వారు మనము, కరెక్ట్ చేయవలసింది ఎవరు, దేవుడు. అంతే కదా. పాపులు మనమైతే పరిశుద్ధుడు అతడైనప్పుడు, అయితే అతడే ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన నరావతారములో శరీరధారిగా ఉంటున్నప్పుడు ఆయన ఇది అప్లై అయిపోయిందట ఆయనకే. అంటే అది ఆయనకి కూడా అప్లై అయిపోయింది. మరి యేసు ప్రభు వారే కన్నీటి రోదన చేశాడు కదా, ఆయనకు మొర ఆలకించాలంటే ఏంటట, ఆయన యాచనల ద్వారా ఏం చేశారట, ఆయన మొర పెట్టాడు, విజ్ఞాపన చేశాడు, రోదన చేశాడు. అంటే అది మనుషులకే కాదు ఆయనకే వర్తింప చేసుకునేటట్లు చేసినప్పుడు మరి మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. కనుక ఇద్దరికీ కూడా అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకటైతే రెండోది కూడా చూద్దాం. ఇక్కడ మొదటిది ఏంటట, దేవుడు మనకి ఎందుకు తోడుగా ఉండడు అంటే ఏంటట, శపితమైనది, శాపగ్రస్తమైనది మన మధ్యలో ఉంటే దేవుడు మనకి తోడుగా ఉండడు అని చెప్పేస్తున్నాడు. ఇంకా ఏ కారణం చూపిస్తున్నాడు నీతో నేను ఉండను అని చెప్పడానికి ఇంకొక రీజన్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి తెలుసు, ఇశ్రాయేల్ దేశంలో మొట్టమొదటి ఒక న్యాయాధిపతిగా అలాగే ఒక గొప్ప ప్రవక్తగా కూడా కొనసాగిన వ్యక్తి ఎవరట తెలుసా? ఇశ్రాయేల్ దేశంలో ఒక న్యాయాధిపతిగా డ్యూయల్ రోల్, ఒక న్యాయాధిపతిగా అలాగే ఒక గొప్ప ప్రవక్తగా కూడా కొనసాగాడు ఒక వ్యక్తి. గట్టి చెప్పమ్మా. మోసేనా? కాదు, సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, ఇశ్రాయేల్ దేశానికి మొట్టమొదటి ప్రవక్త. అయితే ఆయన ప్రవక్తగా మారక మునిపే ఈ యొక్క న్యాయాధిపతిగా కూడా దేవుడు కొంతవరకు ఆయన కొనసాగింపజేశాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. ముందు ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉండేది, న్యాయం తీరుస్తున్నవాడు సమూయేలే, అంత గొప్పగా. అయితే ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడితే ఆయనకు గురువు గారు ఎవరు అంటే చెప్పాలి ఏంటి, ఏలియా. ఓకే,
ఆ, ఏలి. ఆయన గురువు గారు ఎవరండి? ఏలి. ఆయన షిలోహు మందిరం మొట్టమొదటిగా ఇస్రాయేల్ దేశంలో ఆయనే మొట్టమొదటి ప్రధాన యాజకుడు. ఎవరు? ఈ యొక్క పంచకాండములు అయిపోయిన తర్వాత, ఈ షిలోహు మందిరంగా కట్టబడిన తర్వాత యాక్చువల్గా మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. ఇస్రాయేల్ దేశ సమాజం అంతటిలో కూడా మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను. ఆ తర్వాత కానీ ఆ కాలంలో మందిరాలు లేవు కదా. ఎక్కడున్నాయి మందిరాలు? మోషే ప్రత్యక్షపు గుడారమే కదా. ఈ మోషే ప్రత్యక్షపు గుడారంలోని ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడిగా దేవుడే ఎవరిని నియమించాడు? అహరోన్ని. ఆ తర్వాత మందిరం కట్టబడి ఇవన్నీ కూడా చిన్న చిన్న జరుగుతున్నప్పుడు అప్పుడు యాజకులుగా నిర్మించినప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క ఏలి అనే వ్యక్తి ఇక్కడ ప్రధాన యాజకుడిగా ఇక్కడ కనబడుతున్నాడు. అయితే అలాంటి యొక్క ప్రధాన యాజకుడి దగ్గర ఏంటట, ఈ యొక్క హన్నాకి మరి సంతానం లేకపోయినప్పుడు వారు ఏటేటా కూడా ఎక్కడికి వెళ్ళారట? షిలోహు మందిరానికి వెళ్ళి వారు ఏం చేసుకున్నారట? ప్రార్థనలు చేసేవారు. ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి వారు బాధ పంచుకునేవారు. ఇవన్నీ కూడా చేస్తుండేవారు. అలాంటి క్రమంలో మరి హన్నా అక్కడికి వెళ్ళి ఆ షిలోహు మందిరంలో ప్రార్థన చేసుకుంది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే అలాగే అక్కడ వారి యొక్క తన ఎదుర్కొన్న సమస్యల గురించి అవన్నీ కూడా రాస్తారు. తన యొక్క భర్త గురించి అవన్నీ కూడా రాస్తారు. 2వ అధ్యాయంకి వచ్చినాక మరి తన యొక్క కోరికని దేవుడు సిద్ధింపు చేస్తాడు. ఎలా అంటే తనకు ఒక చక్కటి కుమారుణ్ణి ఇస్తాడు. అయితే తను హన్నా చేసిన ప్రార్థన మీరు కానీ గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎలా అంటే ఆమె ముందుగానే చెప్తుంది, నాకు ఒక మగ శిశువునివ్వు, ఒక కుమారునివ్వు, నాకు కుమారుడే పుడతాడని తను చెప్పేస్తుంది. అయితే ఆ పుట్టిన కుమారుని కూడా నేను నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పేస్తుంది. అలానే అద్భుతంగా దేవుడు ఇవ్వడం, తను ప్రతిష్ఠించడం, తీసుకొని వెళ్ళి తన పాలు విడిచిన తర్వాత ఆ కుమారుని తీసుకొని వెళ్ళి ఏలీ చేతిలో పెట్టేస్తుంది. చిన్న పిల్లోడు. అక్కడి నుంచి ఇంకా తన ప్రస్థానం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరు? ఈ యొక్క సమూయేలు ప్రస్థానం. తన ప్రస్థానం అంతా కూడా అలాగ మొదలవుతుంది. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇంతగా డీటెయిల్ చెప్తున్నానంటే సమూయేలు చిన్న బాలుడిగా ఉంటున్నప్పుడే మరి ఈ యొక్క ప్రధాన యాజకుడైన ఏలీకి 2 కుమారులు ఉంటారండి. వారు బహు క్రూరులు, దుర్మార్గులు అనమాట. ఏలీ కుమారుల గురించి మీరు చదవండి. ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మీరు చదివితే ఎంత దరిద్రుల్లో వాళ్ళు, అలాంటి వారు. అయితే ఇక్కడ తండ్రి చూస్తే చాలా గొప్ప యాజకుడు, భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ వారు కుమారుల విషయంకి వస్తే వారంత నీచులు ఇంకొకరు ఉండరు, అలాంటి వారు. అయితే మరి ఆ విషయం గురించి వారు చేస్తున్న ఆకృత్యాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారట? ప్రజలు చెప్తున్నారు, అక్కడెక్కడ చెబుతున్నారు. అంతేకాకుండా తను కూడా విన్నాడు. అలాగే ఈ సమూయేలు కూడా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్న విషయాలు తన గురువు గారికి వెళ్ళి చెప్తారు. అయ్యా ఇలాగ అంటున్నారు అనేసి చెప్పినప్పుడు పాపం ఆయన ఒక సందర్భంలో వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరిని కూడా గట్టిగా గదమాయిస్తాడు, కానీ బట్ యాక్షన్ తీసుకోలేకపోయాడు. అంటే ఇప్పుడు తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలి, ఖచ్చితంగా గద్దించి అలా ఉండిపోకూడదు. అవసరం అనుకుంటే వారు తప్పు కొనసాగించకూడదు. లేకపోతే దానివల్ల ఇంకా పెద్ద నష్టం కలగకుండా ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మీరే 2 వేయండి, పర్లేదు, కానీ వాడు సరైపోవాలి. కానీ ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే ఇక్కడ ఏలీ అది చేయలేదు. ఒక మాటగా అన్నాడు, వార్నింగ్ ఇచ్చాడు, తిట్టాడు తప్ప యాక్షన్ తీసుకోలేదు. అది ఇక్కడ నష్టం జరిగిపోయింది. ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞయించితిని. ఎంత గొప్ప శాపం అండిది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, బాబు వారి నిమిత్తము బలులు నైవేద్యాలు ఏమి కూడా అవ్వవు, అవ్వదు. అంటే దేవుడు ఫిక్స్ అయిపోయాడు, వాళ్ళని నాశనం చేద్దామని దేవుడు ఫిక్స్ అయిపోయాడు, అంతే. ఇప్పుడు
ఆ కాలంలో ఏముందట, పాపానికి ప్రత్యామ్నాయం ఏముందట, ఇలాంటి బలులు నైవేద్యాలు ఎక్కడికి యాజకుడి దగ్గరికి తీసుకొని వెళ్తే వారు ఏదైనా ఉపాయం చెప్తారు, వారికి ఇది చేయండి అది చేయండి అని చెప్తారు. కానీ ఏలీ కుమారులు పాపము, వారి దోషము ఎంత గొప్పగా ఉందంటే దేవుడు చెప్తున్నాడు, బాబా అలాంటి వర్కౌట్ అవ్వు. ఏంటవు? బలులు నైవేద్యాలు జాంతనై అలాంటివి ఏమి అవ్వు. వారిని నాశనమై ఇంకా దేవుడు చేద్దాం అనుకున్నాడు. అంటే వారు ఎంతగా ఉన్నారో చూడండి. కనుక జాగ్రత్త. పిల్లలు చెడిపోతున్నప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలట? వారిని అడ్డుపడాలి. మీరు వారికి మీదకి దేవుని శాపం రాకుండా అడ్డుపడాలి. మీరు వారు బాధపడతారనో లేకపోతే ఇంకేదో అని చెప్పి మీరు అలా బుజ్జగిస్తే పని అవ్వదు. ఎందుకంటే వాడిని, అందుకనే ఇక్కడ సొలొమోను ఒక చక్కటి మాట చెప్తాడు ఇక్కడ ప్రోబ్స్లో, అంటే సామెతలు 22:6 చూడండి ఒకసారి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కదండి, చిన్నప్పుడే చక్కగా చెప్పుంటే ఈ బాధలు కష్టాలు ఎందుకు? ఇప్పుడు కొడుతున్నారు అని తిడుతున్నారు అని వారు బాధపడతారు కాబట్టి మీరు మానేస్తే వాళ్ళ పరిస్థితి తర్వాత ఎలా అయిపోద్దంటే దానికి ఒక ఏముంటుందో పరిహారమే ఉండదు. దానికి ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆల్టర్నేటివ్ ఉండదు. ఇంకా వారి నాశనానికి పాత్రలు అయిపోవాల్సి వస్తుంది. కనుక జాగ్రత్తగా ఏం చేయాలట? అడ్డుపడాలి. వారు చేయకుండానే అడ్డుపడిపోండి. అవసరమైతే 2 కొట్టండి, సరిచేయండి. ఇక్కడ ఒకవేళ నిజంగా ఈ ఏలీ కుమారులకి ఏలీ అలాగాని చేసి ఉంటే వారి మీద ఇక శాపం వచ్చేది కాదేమో కదా. ఆయన చెప్పాడు కానీ దాన్ని చేయలేకుండా చూడలేకపోయాడు. ఆయన వారు చేస్తున్నదాన్ని ఆపలేకపోయాడు. అది ఇక్కడ నేను మిస్టేక్. ఆయన చూడండి, చెప్పాడు, తిట్టాడు. అలాగా ఒక మాట చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. చూడండి కదా, ఇలా నాకు వినబడుతుంది, మీరు చేసింది బాగాలేదంట అని ఆయన తెలియజేస్తున్నాడు. చెప్పాడు పాపం, కానీ అక్కడికి వదిలేశాడు అంతే. అలా వదిలేయడం వల్ల హీ లాస్ట్. అయితే విచిత్రం ఏంటంటే, మీరు ఆ 3 అంతా కూడా చదివితే వాళ్ళిద్దరు కుమారులే పోవడం కాదు, ఆయన కూడా నష్టపోతాడు. మొత్తం కుటుంబం అంతా కూడా పోయినట్టే. చాలా భయంకరమైన పరిస్థితి. యాక్చువల్లీ చాలా మంచి అతను, కానీ వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన్ని అలాగా తీసుకొచ్చాడు, ట్రైన్ చేయగలిగాడు అంటే మామూలు విషయం అంటే అది. సమూయేలు అంతటి వ్యక్తికి గురువుగా ఉండడం అంటే మామూలు విషయమా? కాదే, చాలా గొప్ప విషయం అది. మరి ఆ క్రెడిట్ అంతా కూడా ఏలికే వెళ్ళాలి కదా, కానీ వెళ్ళలేదే. కారణం ఏంటి? ఆయన అసలు మరుగునుడిపోయాడు అంతే. అలాగా అంతవరకే అయిపోయింది, పరిమితం అయిపోయాడు. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు కూడా బిడ్డల విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, శపితమైన వారిగా వారు మారిపోతే ఇంకా నైవేద్యాలు బలులు ఇంకా పనిచేయవు. నరులకి మనుషుల మధ్యలో వారు ఏమైనా చేస్తే ఏమన్నా ఉంటుంది, కానీ వారు దేవునికే వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు దానికి ఇంకా ఉండదు. కనుక అది ఆలోచించుకోవాలి. అందుకే శపితమైనది మీ మధ్యలో ఉండకుండా దాన్ని నిర్మూలన చేసుకోండి అని చెప్పడానికి కారణం ఏంటంటే అదే. ఇంకా చూద్దాం, నిర్గమకాండము 33వ అధ్యాయము 3వ వచనం. మీరు లోబడి నొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించెదరేమో అని మోషేతో చెప్పెను. ఏంటండి ఇక్కడ ఇప్పుడు మన విషయం ఏంటంట? మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి? దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, ఉంటే ఏమైందో చూసాం, ఉండాలంటే ఏం ఉండకూడదు ఇప్పుడు చూస్తున్నాం. అందులో మొదటిది ఏంటంట? శపితమైనది, శాపగ్రస్తమైనది మన మధ్యలో ఉండకుండా నన్ను నిర్మూలన చేసుకోండి అని చెప్తున్నాడు. అలా చేసుకోకపోతే నేను నీతో రాను అని వేస్తున్నాడు కదా. అంటే శపితమైనది మన మధ్యలో ఉండకూడదు అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ మనం నిర్గమకాండంలో చదువుతున్నది ఇంకొకటి. మళ్ళీ ఒకసారి చదవండి.
నిర్గమకాండం మీరు 33, లోబడనొల్లని 3. ప్రజలు గనుక మీరు మీరు లోబడినొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా కూడా రాను. త్రోవలో మిమ్మల్ని సంహరించదరేమోనని ఉమ్, మోషేతో చెప్పెను. అది ఒరే నన్ను ఎందుకునే ఇబ్బంది పెడుతున్నారు మీరు, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, నాకు వచ్చే కోపానికి త్రోవలో మిమ్మల్ని లేపేస్తానేమో అని దేవుడు అంటున్నాడు అండి, నేను కాదు, నేను అంటలే, దేవుడు అంటున్నాడు. నన్ను ఎందుకు మీరు అంత ఫోర్స్ చేస్తున్నారు రమ్మని, ఎందుకంటే మీరు ఎలాగా నా మాట వినరు, నాకు కోపం వస్తుంది, నేను లేపేస్తాను అని అంటున్నాడు ఇక్కడ. మనం వాడుక భాషలో మాట్లాడాలంటే కనుక ఇక్కడ ఏంటట, లోబడినొల్లని ప్రజలట, అంటే వీరు హెడ్ స్ట్రాంగ్ ఫెలోస్ అనమాట, స్టిఫ్ నెక్డ్ ఫెలోస్ అంటారు, అంటే మూర్ఖులు అలాంటి వారు, అస్సలు వినరు, కృతజ్ఞత లేదు ఎవరికి. దేవుడు ఎంపిక చేసుకొని ఇష్టపడిన ప్రియమైన జనాంగంగా పిలువబడుతున్న ఇశ్రాయేలు ప్రజలే వీరంతా కూడా, వారే ఇలా చేస్తున్నారట. అంటే ఇక్కడ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉండడు అంటే, ఒకటి శపితమైనది మన మధ్యలో ఉండకుండా చూసుకోవాల్సింది బాధ్యత మందే. ఒకళ్ళు ఉంటే నేను రాను, ఇంకొకటి నా మాట వినకపోతే నేను రాను, అంతే కదా. మరి ఈ విషయాలన్నీ కూడా ముందున్న నాయకుడికి ఇవన్నీ తెలుసు కాబట్టే ఆయన అడుక్కుంటున్నాడు. ఎవరు? మోషే, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే కానీ నేను ముందుకు వెళ్ళను అనడానికి కారణం ఏంటంటే, వాస్తవంగా ఈ మోషేకి తెలియదంటారా? త్రోవ తెలీదా మోషేకి? ఎందుకు తెలియదండి? 40 సంవత్సరాలు యువరాజుగా కొనసాగాడు. ఎక్కడ? ఐగుప్తులో ఉంటున్నప్పుడు, ఫరో దగ్గర ఉంటున్నప్పుడు, నెక్స్ట్ రాజు ఇతనే అని ఆల్మోస్ట్ డిక్లరేషన్ అయిపోతున్న సందర్భంలో ఆ ఫరోతో ఉంటున్నప్పుడు అనేకమైన యుద్ధాలన్నీ కూడా ఎవరి ఖాతాలోకి వెళ్ళే తెలుసా? మోషే ఖాతాలోకే. కారణం ఏంటనుకున్నారు? అపోస్తుల కార్యంలో ఈ లూకా చెప్తాడు ఆయన గురించి 7వ అధ్యాయంలో, మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడట, అంటే ఆయనకు అన్నీ తెలుసు. యుద్ధాలు గెలవాలంటే ఒక ఖండబలమే కాదు, బుద్ధి బలం కూడా కావాలి, అన్నీ తెలుసు, సకల శాస్త్రాలు కూడా చదివినవాడు, అధిగమించాడు. కనుకనే ఆయన ప్రావీణ్యుడిగా వారు ఆయన గురించి చెప్తున్నారు, మోషే గురించి. కనుక మోషేకి తెలియదేముంది? మీరు అలాగ అనుకుంటే చూడండి, ఐగుప్తు తనకు ఉన్నాక, చుట్టుపక్కల ఉన్నాక దేశాలన్నీ కూడా వాటి యొక్క పరిస్థితులన్నీ తెలుసు. మిథ్యానికి వెళ్ళిపోయినాక 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ప్రతి గుట్టలో, కొండలో అన్నీ కూడా తెలుసు. అంటే ఆయనకి తెలియదంటూ భూభాగంలో జాగ్రఫికల్ లొకేషన్స్ అన్నీ కూడా ఆయనకు విదితమే. ఆయన ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి? నీ సన్నిధి నాకు తోడుగా వస్తే కానీ నేను వెళ్ళనంటే నాకు తెలియదని కాదు, నాకు క్షేమము కాదని. హల్లెలూయా. అందుకే కదా మనం మొట్టమొదటిగా చెప్పాం, దేవుడు మనకు తోడుగా ఉంటే నీకేముంటుంది? క్షేమము కదా. అది కదా కావాలి మనకి. ఏదో నాకు తెలుసు కాబట్టి, నా బండిలో ఫుల్ పెట్రోల్ ఉంది కాబట్టి, గ్యాస్ ఉంది కాబట్టి ఊరంతా తిరిగేస్తానంటే అలాగవద్ది. దేవుడు నీతో రాకపోతే. అందుకనే నీ రాకపోకలందు ఎవరు ఉండాలి? నీకు యెహోవా నీకు తోడుగా ఉండాలి. అందుకు ఆయన అడుక్కున్నాడు, అంతేగాని ఆయనకు తెలియక కాదండి. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు. మోషే అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఇక్కడ కూడా 33:3లో నిర్గమకాండంలో అక్కడ ఏమాట, మీరు లోబడినొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పాను. మోషే అడుగుతున్నాడు, బాబు రండి మాతో అంటే, ఇక్కడ నేను రాను, ఎందుకంటే మీరు నా మాట వినరు, నా కోపం తెప్పిస్తారు, ఆ కోపానికి మిమ్మల్ని చంపేస్తాను అనే రీతిలో దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవునికి లోబడకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునికి విధేయులుగా ఉండకపోతే ఆయన నీతో రాడు. అంతే కదా, సింపుల్ కదా అండి. ఇంకా విస్తరించి నేను మాట్లాడను, ఈ 2 సరిపోతాయి అనుకుంటున్నాను. సరిపోతాయి అంటారా? వద్దా? ఇంకా చెప్పమంటారా? ఏం ఉపయోగం? మీరు అవన్నీ ఈ 2 పాటించండి, తర్వాత చూద్దాం ఇంకేం చేద్దాం. ఓకే. కనుక ఏంటంట, ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటే 3 విషయాలు మనకేంటంటే, క్షేమము, అభివృద్ధి, జయము అనండి. ఓకే. అయితే ఉండాలంటే మన దగ్గర ఉండకుండా ఆయనకి నచ్చనివి ఏమి చేస్తున్నాడు? ఈ 2 విషయాలు. ఒకటి, ఇంకొకటి లోబడాలి కదా. సో ఒకవేళ కానీ మనం లోబడకపోతే మీరు మర్చిపోండి, సింపుల్. అందుకనే ఈ మొదటి సమూయేలు గ్రంథంలో కూడా 15వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏముంటుందండి?
బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. ఏదో పెద్దవి చేసేసి నన్ను ప్రసన్నం చేయాలనుకొని మీరు చేయకండిరా, వేస్ట్, అవి నాకు ఇష్టం కూడా లేదు, నా మాట వింటే చాలు అని దేవుడు ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా లేదు లేదు నేను అవే చేస్తానంటే నీకు ఇది సులువా అది సులువా అది చూసుకోండి. కనుక దేవుడు మనతో ఉండడం అనడానికి రీజన్స్ 2 చెప్పాడు. నేను ఎప్పుడు నీతో ఉండడానికి ఇష్టపడను అంటే నువ్వు నా మాట వినలేనప్పుడు నేను నీతో రాను, శపితమైన దాన్ని మీరు మధ్యలో మీరు కానీ పెట్టుకుంటే కూడా నేను రాను అని చెప్పాడు. సరే, ఈ 2 చెప్పేసాం కదా. ఇప్పుడు మనం ఏ కండిషన్స్ మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి దేవుడు ఉంటాడో చూసి ముగించేద్దాం. చివరిగా ఒక్క మాట చూపించి ముగించేస్తాం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 6-7 వచనాలు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించి. బైబిల్స్ ఉన్నాయండి అందరికీ? ఉన్నాయా? ఉందా? చదువుకున్న పిల్లలు బైబిల్స్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అక్కడ అండర్లైన్ చేసుకోండి అంటున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. అది మీకు చాలా విలువైన ఒక ట్రెజర్గా మారుతాయి తర్వాత. కనుక ఇప్పుడు నెమ్మదిగా చదవమ్మా ఈ యొక్క వాక్యం. అతడు యెహోవాతో హత్తుకొని. ఇక్కడ ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఈ సందర్భం ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, హిజ్కియా అనేక రాజు కదా, ఆయనతో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, అతడు యెహోవాతో హత్తుకొని అంట. హత్తుకొని అన్న దాన్ని అండర్లైన్ చేసుకోండి, కంటిన్యూ చేయి. ఆయనను వెంబడించుటలో ఇక్కడ ఏంటట, ఆయనను ఏం చేయాలట? మొట్టమొదటిగా మనం హత్తుకోవాలట, తర్వాత వెంబడించాలట, తర్వాత వెనుక తీయక. ఇంకా ఆపండి. ఇక్కడ ఏంటట, ఒకటి హత్తుకోవాలట, రెండోది వెంబడించాలట, మూడోది వెను తీయక. అంటే పరిస్థితులు ఏమైనా కూడా తారుమారైపోయిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒకసారి మీరు దేవుని కొరకు మీరు ఒక తీర్మానం తీసుకున్నప్పుడట మరలా వెనక్కి తీయడం అనేది ఇంక ఉండకూడదు, ఇంకా ముందుకే వెళ్ళిపోవాలి. అది ఎలా అంటే పరిస్థితి అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఒక 3 విషయాలు మనం చూసాం. ఒకటి ఏంటంటే హత్తుకోవాలట, వెంబడించాలట, వెనతీయక, ఇంకా ఏం చేయాలట? కంటిన్యూ. ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఇక్కడ ఏంటట? ఆజ్ఞలన్నిటినీ గైకోవాలట, అన్నిటినీ గైకోవాలట. అప్పుడు యెహోవా తనకి తోడుగా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని విషయాలండి? సింపుల్గా చెప్పేశాడు. హత్తుకోవాలి, వెంబడించాలి, ఇంకా ఆజ్ఞలన్నీ కూడా గైకోనాలట. ఈ 4 విషయాలు చేస్తే వారితో దేవుడు చేసుకున్న నిబంధన ఏంటో తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను. ఇంకేం కావాలండి? ఇంక మనం అడుక్కునే పరిస్థితి లేదు, అడగవసరం లేదట. మనం ఇవి చేస్తే ఆటోమేటిక్గా ఆయనే నిన్ను ఏం చేస్తారట? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్తూ ఉంటాడు. అయితే చూడండి, ఈ యొక్క విషయాన్ని ఇది ఇలా చేసినందుకట ఇక్కడ ఒక వ్యక్తిని చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దొరకలేదమ్మా? 1 సమూయేలు గ్రంథం. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. ఏంటండి ఇది? విచిత్రంగా లేదా మీకు చదువుతున్నప్పుడు? లాస్ట్ చూడండి, సౌలు సేవకుల దృష్టికిని దావీదు సౌలుకి దావీదుకి పడదు కదా. సౌలు ఏం చెబితే వారి యొక్క కింద వారు చేయాలి. కానీ సౌలు సేవకుల దృష్టికి కూడా దావీదు అనుకూలంగా ఉన్నాడట. వాళ్ళందరికీ కూడా ఒక ఫేవరెట్ పర్సన్ అయిపోయాడు. ఎందుకంటే సుబుద్ధి కలిగి ఉన్నాడట. అంటే తెలుసా సుబుద్ధి అంటే? మంచి బుద్ధి అనండి. ఉందా?
ఉండాలి. హల్లెలూయా. ఉండాలి కదండి. ఉంటేనే అప్పుడు అనుకూలం అవుతామట. ఇక్కడ అయితే ఇది జరిగింది కదా. ఇప్పుడు చూద్దాం 1 సమూయేలు గ్రంథం 18:14 చూడండి. మరియు దావీదు ఆ, సమస్త విషయములలో ఆహా, సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఉమ్, యెహోవా అతనికి తోడుగా నుండెను. సూపర్ కదండి. చెప్పలు కొడదాం ఒకసారి. ఇక్కడ మీరు గమనించండి, ఆ పై వచనాన్ని చూస్తే ఆయన సుబుద్ధి కలిగి ఉన్నాడట. ఆ కిందకు వచ్చినప్పుడు ఈ చదివిన వచనంలో చూస్తే సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ఉన్నాడట. అందుకు ఏం చేశాడంట, దేవుడు దావీదుకి తోడై ఉన్నాడట. ఇప్పుడు ఇది కొంచెం కష్టతరం, ఎందుకంటే మనం ఏదన్నా మనకు నచ్చిన అంశంలో మనం ఆ, మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదా. అంటే ఏదైనా ఒకటి లేదంటే మహా అయితే ఇంకొక 2 విషయాలు అనుకోండి, ఒక 2-3 విషయాల్లో మీరు మంచిగా మీరు ఉండడానికి ఇష్టపడతారు, ఇతరులను మెప్పించడానికన్నా కనీసం. కానీ ఇక్కడ దావీదు విచిత్రం ఏంటంటే సమస్త విషయములలో సుబుద్ధి, అన్ని విషయంలో ఇంకా ఇది మైనస్ అని చెప్పడానికి లేదంట. అన్ని రైటే, అన్ని రైట్లే. మళ్ళీ ఒకసారి చదవండి. అది వచనం చాలా విలువైన వచనం అది. 1 సమూయేలు 18:14. దావీదు ఆ, సమస్త విషయములలో సుబుద్ధి కదా. కలిగి ప్రవర్తింపగా ఆహా, యెహోవా చూడండి. అతనికి తోడై ఉండెను. దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా దేవుడు ఆయనకి యెహోవా ఆయనకి తోడై ఉన్నాడట. ఆయన అలా ప్రవర్తించాడట, మంచిగా ఉన్నాడట అన్ని విషయాల్లో. వాస్తవంగా దావీదు వ్యతిరేకించవలసిన విషయాలు చాలానే ఉన్నాయి కదా ఆయన ఉన్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే సౌలు ఆయన చేయని తప్పుకి ఆయన చంపాలని ఈర్ష్యతో ఆయన్ని తరుముతూ ఉన్నాడు కదా. ఎవరికైనా సరే తప్పు చేస్తేనే ఒప్పుకోరు, అలాంటిది తప్పు చేయలేనప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? ఆయన్ని చంపాలని ఉద్దేశిస్తూ అందరి దగ్గర ఆయన్ని అన్పాపులర్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఏం చేశారట, అయినా సరే ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, ఏం చేశారట, సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించడం. మళ్ళా ఆయన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే యెహోవా ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆ పైన మనం చదివినాక ఏంటట, హత్తుకోవడం, వెంబడించడం, వెనుదీయకపోవడం, ఆజ్ఞలు గైకుంటే ఏం జరిగిందట, ఇక్కడ దేవుడు ఆయనకి తోడుగా ఉంటారట. ఎక్కడ కూడా సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ఉన్నాడట, ప్రవర్తించాడట, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. అంటే తోడుగా ఉండాలంటే చేయాల్సింది ఇది. ఎందుకు ఉండడండి దేవుడు అంటే ఆయనకి ఇష్టం లేని 2 మాట్లాడుకున్నాం. ఒకవేళ ఆయనే మనకి ఉంటే వచ్చేవి 3 కదా. సింపులేనా, ఈజీయే. ఏంటట, ఒకటి క్షేమం వస్తుంది, ఇంకొకటి అభివృద్ధి, ఇంకొకటి జయం వస్తుందట. ఆయన నీతో ఉండడానికి ఇష్టపడకపోవడానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే శపితమైనది, లోబడకపోవడం. ఓకే, ఆయన ఉండాలంటే నువ్వు చేయాల్సినవి సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అయిపోయిందండి. రైట్. కనుక ఇప్పటి వరకు కూడా మనకు ఆళ్ళ తోడు, వీళ్ళ తోడు, వాళ్ళ తోడు, ఈ కొంచెం తోడురా, ఇవన్నీ పక్కకు పెట్టేస్తే దేవుడు నీకు తోడు వచ్చేలాగా చూసుకోండి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటే మీరు ఊహించలేనంత రీతిలో ఉన్నతంగానే దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆశీర్వదించబడ్డవే కాదు, మీరే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు. దేవుడి కొద్ది మాటల వెనుకల్లో ఫలించును గాక.